నమస్కారమండి. కాబోయే అధికారులందరికీ స్వాగతం. మన పోటీ పరీక్షల్లో ముఖ్యంగా జనరల్ సైన్స్ విభాగంలో వృక్షశాస్త్రం అంటే బాటనీకి సంబంధించిన ప్రాథమిక అంశాలు చాలా కీలకం. ఈరోజు మనం ఆ అంశాల గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. మొక్కల ప్రపంచంలోకి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం రండి. ఈరోజు మనం ఏ అంశాలు చర్చించుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మొక్కల వర్గీకరణతో మొదలు పెడదాం. ఆ తర్వాత కాండం, ఆకు, వేరు వ్యవస్థల గురించి తెలుసుకుంటాం. ఆపై పుష్పం, దాని భాగాలలో చూద్దాం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆకుకి, వేరుకి ఉన్న సంబంధమేంటో తెలుసుకుంటాం. ఇది పరీక్షలకు చాలా ముఖ్యం. చివరగా ఈరోజు నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. సరే, మన మొదటి అంశం మొక్కల వర్గీకరణ. అసలు మన చుట్టూ ఉండే మొక్కలని ఎలా వర్గీకరిస్తారు? వాటి కాండం యొక్క స్వభావం ఇంకా అవి పెరిగే ఎత్తును బట్టి ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తారన్నమాట. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పట్టికను చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి రకం గుల్మాలు అంటే హెర్బ్స్. వీటి కాండం ఎలా ఉంటుందంటే పచ్చగా, చాలా మెత్తగా ఉంటుంది. ఇవి సాధారణంగా పొట్టిగా ఉంటాయి. ఉదాహరణకు మన ఇళ్లల్లో ఉండే టమాటా మొక్క, తులసి మొక్క, ఇవన్నీ గుల్మాలే. ఇక రెండవ రకం పొదలు అంటే ష్రబ్స్. వీటి కాండం గట్టిగానే ఉంటుంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కొమ్మలు కాండం అడుగు భాగం నుంచే అంటే నేలకు చాలా దగ్గరగా మొదలవుతాయి. నిమ్మ చెట్టు, మందార చెట్టు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక మూడవది వృక్షాలు అంటే ట్రీస్. వీటిది చాలా దృఢమైన, లావుపాటి కాండం ఉంటుంది. దాన్ని మనం మాను అంటాం. ఇక్కడ కొమ్మలు కాండం పైభాగంలో నేల నుంచి చాలా ఎత్తులో పెరుగుతాయి. ఉదాహరణకి మామిడి, మర్రి చెట్లు. ఈ 3 తేడాలను తప్పకుండా నోట్ చేసుకోండి. ఇప్పుడు కాండాలు చాలా బలహీనంగా ఉండే కొన్ని ప్రత్యేకమైన మొక్కల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటివి పాకే మొక్కలు అంటే క్రీపర్స్. వీటి కాండాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే అవి నిటారుగా నిలబడలేవు. అందుకే నేలమీదే పాకుకుంటూ పెరుగుతాయి. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ తీగలు చూడండి, అవి నేలమీదే ఉంటాయి. ఇక రెండవవి ఎగబాకే మొక్కలు అంటే క్లైంబర్స్. వీటి కాండాలు కూడా బలహీనంగానే ఉంటాయి, కానీ ఇవి ఏదైనా ఆధారాన్ని పట్టుకుని పైకి ఎగబాకుతాయి. మన ఇండ్లలో పెంచుకునే మనీ ప్లాంట్ లేదా ద్రాక్షతీగ ఇవి ఉదాహరణలు. సో ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను గుర్తుంచుకోండి. ఒకటి నేలమీద పాకుతుంది, మరొకటి ఆధారాన్ని పట్టుకుని పైకి వెళ్తుంది. ఇది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మొక్కలోని మరో 2 ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. అవే కాండం మరియు ఆకు. కాండాన్ని మొక్క యొక్క రవాణా వ్యవస్థ అని, ఆకును ఆహార కర్మాగారమని పిలుస్తారు. అసలు వాటినలా ఎందుకంటారో ఇప్పుడు వివరంగా చూద్దాం. కాండమనేది ఒక 2-వే స్ట్రీట్లా పనిచేస్తుంది. అంటే ఒక ద్విదిశా మార్గం అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, నోట్ చేసుకోండి. ఎలాగంటే మొదటిగా వేర్లు భూమిలో నుంచి పీల్చుకున్న నీటిని, ఖనిజ లవణాలని ఆకుల వరకు అంటే పైకి రవాణా చేస్తుంది. అదే సమయంలో ఆకులు తయారు చేసిన ఆహారాన్ని మొక్క యొక్క అన్ని భాగాలకు అంటే కింద ఉన్న వేర్లతో సహా కిందికి సరఫరా చేస్తుంది. సో కాండం యొక్క ప్రధాన విధి ఏంటి అంటే ప్రసరణ. దీని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆకు గురించి చూద్దాం. మీరు ఏదైనా ఆకు తీసుకుని చూస్తే దానిపైన మనకు చిన్న చిన్న గీతల్లా కనిపిస్తాయి కదా, వాటినే ఈనెలు అంటారు. ఒక ఆకులో ఈ ఈనెల అమరిక ఎలా ఉంది అనేదాన్నే ఈనెల వ్యాపనం లేదా ఇంగ్లీష్లో లీఫ్ వెనేషన్ అని అంటాము. ఇది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటిది జాలాకార ఈనెల వ్యాపనం అంటే రెటిక్యులేట్ వెనేషన్. ఇందులో ఆకు మధ్యలో ఒక ప్రధాన ఈనె ఉంటుంది. దానికి 2 వైపులా మిగిలిన ఈనెలన్నీ ఒక వలలాగా, ఒక జాలీలాగా అల్లుకుని ఉంటాయి. మామిడి ఆకు, గులాబీ ఆకు చూస్తే మనకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవది సమానాంతర ఈనెల వ్యాపనం అంటే ప్యారలల్ వెనేషన్. ఇందులో ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అవి ఎక్కడా కలవవు. గడ్డి, మొక్కజొన్న, గోధుమ ఆకులలో మనం ఈ రకమైన అమరికను చూడొచ్చు. ఈ 2 రకాల వ్యాపనాలకు మధ్య ఉన్న తేడా, వాటి ఉదాహరణలు పరీక్షల పరంగా చాలా ముఖ్యం. మరాకు చేసే ముఖ్యమైన పనులేంటి? ప్రధానంగా 2 పనులు చేస్తుంది. మొదటిది కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్. ఈ ప్రక్రియలో ఆకులు సూర్యరశ్మి, నీరు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ సహాయంతో
మొక్కకు కావలసిన ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. అందుకే ఆకును ఫుడ్ ఫ్యాక్టరీ అన్నాం. ఇక రెండో ముఖ్యమైన పని బాష్పోత్సేకం అంటే ట్రాన్స్పిరేషన్. దీని ద్వారా మొక్క తనలో ఉన్న అదనపు నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం భూమిపైన కనపడే భాగాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మొక్క యొక్క భూగర్భ భాగానికి అంటే వేరు వ్యవస్థకు వద్దాం. వేరు అనేది మొక్కకు ఒక యాంకర్ లాంటిది, అలాగే ఒక జీవనాధారం లాంటిది కూడా. వేరు చేసే ముఖ్యమైన పనులు 3. మొదటిది నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకోవడం అంటే శోషించడం. రెండవది మొక్కను నేలలో గట్టిగా పాతుకుపోయేలా పట్టి ఉంచడం, అందుకే దీన్ని యాంకర్ అన్నాం. ఇక మూడవది కొన్ని మొక్కలలో ఇది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఉదాహరణకు మనం తినే క్యారెట్, చిలగడదుంప, బీట్రూట్. ఇవి అన్నీ నిజానికి ఆహారాన్ని నిల్వ చేసుకున్న వేర్లు మాత్రమే. ఈ ఉదాహరణలు బాగా గుర్తుంచుకోండి. వేరు వ్యవస్థలు కూడా ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. మొదటిది తల్లి వేరు వ్యవస్థ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఇందులో ఒకే ఒక ప్రధానమైన లావుపాటి వేరు ఉంటుంది, దాన్ని తల్లివేరు అంటాం. దానినుంచే చిన్న చిన్న పక్క వేర్లు వస్తాయి. ఇక రెండవది గుబురు వేరు వ్యవస్థ అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇందులో ఒక ప్రధాన వేరు అంటూ ఏమీ ఉండదు, బదులుగా కాండం అడుగుభాగం నుంచే సన్నని నారలాంటి ఎన్నో వేర్లు ఒక గుత్తిలాగా వస్తాయి. ఈ నిర్మాణంలో ఉన్న తేడాను చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇది మన తర్వాతి టాపిక్కి చాలా అవసరం. ఇప్పుడు మనం మొక్క యొక్క అత్యంత అందమైన, అంతేకాకుండా చాలా ముఖ్యమైన భాగమైన పుష్పం గురించి తెలుసుకుందాం. పుష్పం అనేది మొక్క యొక్క ప్రత్యుత్పత్తి అంగం. ఒక పువ్వును తీసుకుంటే అందులో సాధారణంగా 4 ప్రధాన భాగాలు ఉంటాయి. మనం బయటనుంచి లోపలికి వరుసగా చూద్దాం. అన్నిటికన్నా బయట ఉండే ఆకుపచ్చని భాగాలను రక్షకపత్రావళి అంటారు. ఇవి మొగ్గగా ఉన్నప్పుడు పువ్వును రక్షిస్తాయి. వాటి లోపల ఉండే రంగురంగుల రెక్కలను ఆకర్షకపత్రావళి అంటారు. ఇవి కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత లోపల ఉండేవి కేసరాలు. ఇది పువ్వు యొక్క పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇక అన్నిటికన్నా లోపల మధ్యలో ఉండేది అండకోశం. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఈ 4 భాగాలు, వాటి పేర్లు, వాటి పనులు గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఈరోజు పాఠంలోనే అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. ఇది మీ పరీక్షలకు చాలా ఉపయోగపడే ఒక చిన్న ట్రిక్ లాంటిది. ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించే ఆకుకు, వేరుకు మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకు ఒక ప్రశ్న. మనం ఒక మొక్కను నేల నుంచి పీకకుండానే దానికి తల్లివేరు వ్యవస్థ ఉందా లేక గుబురువేరు వ్యవస్థ ఉందా అని చెప్పగలమా? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం ఖచ్చితంగా చెప్పగలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టికను చాలా జాగ్రత్తగా చూడండి. వీలైతే మీ నోట్స్లో దీన్ని తప్పకుండా రాసుకోండి, ఇది చాలా ముఖ్యం. చూడండి, ఏ మొక్కల ఆకులలో అయితే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందో ఆ మొక్కలకు ఖచ్చితంగా తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. అలాగే ఏ మొక్కల ఆకులలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుందో ఆ మొక్కలకు గుబురువేరు వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదొక రూల్లాగా గుర్తుపెట్టుకోండి. జాలాకార వ్యాపనమైతే తల్లివేరు, సమాంతర వ్యాపనమైతే గుబురువేరు. అంతే. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మనం ఆకును చూసి వేరు ఎలా ఉంటుందో చెప్పేయవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాల్లోని అత్యంత ముఖ్యమైన అంశాలను ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. ఇవి మీరు పరీక్షల కోసం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు: 1. మొక్కలను వాటి కాండం, ఎత్తు ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరిస్తారు. 2. కాండమనేది నీటిని పైకి, ఆహారాన్ని కిందికి రవాణా చేసే ఒక ద్విదిశా రవాణా వ్యవస్థ. 3. మరియు అన్నిటికన్నా ముఖ్యమైనది, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. 4. సమాంతర ఈనెల వ్యాపనం ఉంటే గుబురువేరు వ్యవస్థ ఉంటుంది. 5. పుష్పం మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం. ఈ పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు పాఠానికి ముగింపుగా మీకోసం ఒక చిన్న ప్రశ్న. మనం చాలా ఇష్టంగా తినే క్యారెట్, చిలగడదుంప ఇవి నిజానికి మొక్కలోని ఏ భాగాలు? ఈరోజు మనం చెప్పుకున్న పాఠం ఆధారంగా దీని గురించి ఆలోచించండి. సమాధానం మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది, అవునా? సరే, బాగా చదవండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. తర్వాతి పాఠంలో మళ్ళీ కలుద్దాం.